రాజమహేంద్రవరం హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పేరిష్లో ఆదివారం ఆరాధన అనంతరం అడ్ హక్ కమిటీ ఎక్స్ అఫీషియో చైర్మన్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ నాయకత్వంలో అడ్ హక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం 11:30 నుంచి 1:30 వరకు సువార్త ర్యాలీని నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, ఆర్యాపురం రోడ్డు మీదుగా కంబాల చెరువు, దేవీ చౌక్ మీదుగా యేసు నిజ రక్షకుడు, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అంటూ ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు, పాటలతో ర్యాలీ జరిగింది. పలు ప్రధాన కూడళ్లలో కరపత్రాలు, బైబిల్స్ పంచిపెడుతూ సువార్త పరిచర్య జరిపారు. రెవరెండ్ వి విజయ్ కుమార్, పాస్టర్ సురేష్, అడ్హాక్ కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ విద్యార్థులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాస్టర్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ ముగింపు ప్రార్థన, దీవెనతో ర్యాలీ ముగిసింది. వైసీపీ సిజిసి సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఎవరి జీవితం అయితే అంటే ఆశతో లేకుండా ఒక లక్ష్యం భగవంతుడు మనకి ఆయన చేరుకోవాలి, ఆయన సన్నిధికి చేరుకోవాలి అనేటటువంటి ఆలోచన చేస్తాము, లేదా పాపం చేయకూడదు అనేటటువంటి ఆలోచన చేస్తాము, ధనాశయ లక్ష్యంగా పెట్టుకోకుండా ఉంటాము. ఖచ్చితంగా జీవితం సుఖ సంతోషాలతోటి ఉంటుంది. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆశ లేదా మనం విలాసవంతమైనటువంటి జీవితం కావాలి అనుకుంటే దానికంటే మరణహేతు ఏది ఉండదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. నిత్యం ఎవరైతే ఒక భగవన్ నామ స్మరణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతునికి ప్రియులు అవుతారు. గాస్పల్ డే సెలబ్రేషన్ను లూథరన్ చర్చ్ హోలీ ట్రినిటీ దేవాలయం జరిగిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మార్గాల గుండా మేమందరము ప్రయాణించి నమ్మండి, యేసయ్యను నమ్మండి, చేరండి, యేసు చెంతకు చేరండి. ఈ లోకంలో మానవుడు అనేక రుగ్మతల చేత, మానసిక రుగ్మతల చేత, శరీర సంబంధమైన పాపముల చేత దేవునికి దూరస్తుడుగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా చాలామంది నడుస్తూ ఉంటారు. క్రీస్తే మార్గమని, క్రీస్తే సత్యమని, క్రీస్తే నిత్య జీవమని